ఈ వెహికల్ వచ్చేసి యమహా ఆర్15 ఇది ఏ వెర్షనో మీరు కామెంట్ చేయండి. ముందుగా ఈ వీడియో చేసి ఎప్పుడంటే దగ్గర 2024లో ఎప్పుడో చేశాను. ఇప్పుడు అప్‌లోడ్ చేస్తున్నా ఎడిటింగ్ చేసి. సో, ఈ వెహికల్ మా ఫ్రెండ్‌దే. వాళ్ళ తమ్ముడు ఎక్కడో క్లచ్ ప్లేట్స్ గట్రా రీప్లేస్ చేపించాడంట. కానీ తీరా చూస్తే క్లచ్ కంప్లీట్‌గా లూజ్ అయిపోయింది. ఈ యమహా వెహికల్ విషయానికొచ్చేసరికి కిందన క్లచ్ అడ్జస్ట్‌మెంట్ చేయొచ్చు కదా బ్రదర్! మీదన క్లచ్ కేబుల్ దగ్గర అడ్జస్ట్‌మెంట్ చేయొచ్చు కదా! అంటే ఇక్కడ చూసారు కదా! అడ్జస్ట్‌మెంట్ సెకండరీ లివర్ కంప్లీట్‌గా లిఫ్ట్ అయిపోతుంది. ఎందుకిట్లా అవుతుంది? కారణం ఏంటి? మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. కానీ ఈ వీడియోలో మీరేం నేర్చుకుంటున్నారు? నేనేం చెప్పబోతున్నానంటే క్లచ్ యమహా ఆర్15 అంటే నార్మల్ వెహికల్స్ స్ప్లెండర్ గాని, ప్యాషన్ గాని, హీరో హోండా గాని ఆ! ఆ వెహికల్స్‌కేంటంటే నార్మల్‌గా బయట నుంచి క్లచ్ పుష్ బటన్ ఉంటుంది. కానీ యమహాకేంటంటే మధ్యలో ఒక క్లచ్ షాఫ్ట్‌కి ఒక పొడవాటి రాడ్ ఉండి, ఒక బాల్ ఉంటుందనమాట. అది ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి? యమహాకైతే ఈ విధంగా ఉంటుంది. సో, అది మొత్తం నేను మీకు పిన్ టు పిన్ క్లీన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఎందువరకంటే ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, క్లచ్ ప్లేట్‌లేసి ఎన్నాళ్ళు కాకముందే ఇంజిన్ ఆయిల్ ఎందుకింత బ్లాక్ అయింది మీరు చెప్పండి. నా ఫింగర్‌తో క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టాను. ఎందుకంటే కస్టమర్ మా ఫ్రెండే 10థ్ మేట్ వాడు సడెన్‌గా ఆగిపోతే చెప్పాడు ఇలా సో అండ్ సో ఇష్యూ చెప్పాడనమాట. కానీ ఇంజిన్ మొన్న ఏసా అన్నాడు. అందుగురించి నేను వీడియో మరీ తీసి మరీ చూపిస్తున్నా. సో, ఫస్ట్ క్లచ్ కవర్‌కొని అన్ని బోల్ట్స్ మనం ఓపెన్ చేసేసుకోండి. ఆ ఆయిల్ ఫిల్టర్ బోల్ట్ సహా. ఆయిల్ ఫిల్టర్ తీయడం మర్చిపోతే క్లచ్ కవర్ ఓపెన్ కాదు. సో, ఇప్పుడు క్లచ్ ప్లేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫస్ట్. ఆయన మార్చారని చెప్పారు కదా! ఎలా ఉన్నాయో చూద్దాం. ఆ బోల్ట్ కూడా చూసారుగా ఎంత ప్లే ఉందో. అది పక్కన ఉంచేయండి. సో, క్లచ్‌కున్న 3 క్లచ్ ప్లేట్ ఓపెన్ చేయడానికి 3 బోల్ట్‌లు ఓపెన్ చేసేసి ఆ 3 స్ప్రింగులు తీసేసి క్లచ్ పై అబ్బింగ్ అది తీసేయండి. తీసేసాం ఓకే. ఇప్పుడు ఆ క్లచ్ ప్లేట్స్ అయితే ఓకే. బానున్నాయి. సో, ఇన్నర్ సైడ్ బాల్ ఉంటుంది దీనికి యాక్చువల్‌గా. ఈ బాల్ తర్వాత ఒక పొడవాటి సన్నంగా రాడ్ ఉంటుంది స్టీల్ రాడ్. ఆ రాడ్ ఏమో చెటువైపు అటాచ్ అయ్యి ఉంటుంది. సో, ఆ రాడ్ అయితే బావుంది కాబట్టి రాడ్ అయితే నేను తీయట్లేదు. కానీ బాల్ అయితే మార్చేస్తున్నా. సో, దీని మెకానిజం ఎట్లా వర్క్ అవుతుంది బ్రదర్ అంటే మన హ్యాండ్ దగ్గర లెఫ్ట్ సైడ్ క్లచ్ నొక్కితే ఆ వైరెళ్లి ఆ లివర్ పుష్ చేస్తున్నారు. లివరెళ్లి ఆ రాడెళ్లి ఈ బాల్ ఇది మొత్తం అంతా సర్క్యులేట్ అవుతుంది. సో, ఆ బాల్ ఇది కొత్త బాల్ వేసేసుకొని అబ్బో! క్లచ్ పిన్‌లు బాగున్నాయి కాబట్టి అది రిమూవ్ చేయకుండా జాగ్రత్తగా పెట్టేసి బిగించేసాం. ఇప్పుడు చెప్తున్నాను చూడండి. క్లచ్ కంప్లీట్‌గా ఇక్కడ లూజ్‌గా ఉంది కదా! ఇట్లా లూజ్‌గా పెట్టేసుకోండి. ఓకేనా? మర్చిపోకండి. అండ్ ఇక్కడ క్లచ్ కిందన లివర్ దగ్గర అటు ఇటు ఒక 4, 5 థ్రెడ్‌లు ఉంచుకోండి. అండ్ ఎక్కడ కంప్లీట్‌గా అడ్జస్ట్‌మెంట్ అనేది డ్రాప్ చేసేసుకోండి. చూసారు కదా! కంప్లీట్‌గా అడ్జస్ట్‌మెంట్ అక్కడ డ్రాప్ చేసేసుకున్న హ్యాండిల్ దగ్గర కిందన ఇంజిన్ దగ్గర కూడా ఒక అటు ఇటు థ్రెడ్‌లో టైట్ లూజ్ చేసుకొని క్లచ్ అడ్జస్ట్‌మెంట్ ఉంచుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం క్లచ్ అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఎట్లాగా? స్టార్ స్క్రూ డ్రైవర్ తీసుకోండి. ఇది ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలంటే డైరెక్షన్ అనేది రైట్ సైడ్ అంటే ముందుకి మన ఫ్రంట్ వీల్స్ ఏదైతే టైట్ చేయవలసి ఉంటుంది. నట్ అయితే బ్యాక్‌కి తిప్పండి. సెంటర్ రాడ్ ఉంది కదా! స్క్రూ డ్రైవర్‌తో అది మాత్రం ఫ్రంట్‌కి తిప్పండి. చూసారు కదా! రైట్ సైడ్ తిప్పండి. రైట్ సైడ్ తిప్పుతూ ఆ నట్ అయితే లెఫ్ట్ సైడ్ అది కూడా ఫ్రంట్‌కి తిప్పండి. ఓకేనా? అంటే అది బయటికి లాగి స్క్రూ డ్రైవర్‌తో తిప్పండి. మీకు అర్థం కాకపోతే జాగ్రత్తగా చూడండి. మళ్ళీ చెప్తాను చూడండి. స్క్రూ డ్రైవర్‌తో రైట్ సైడ్ తిప్పుతూ బోల్ట్ కూడా నట్ కూడా టైట్ ముందుకు తిప్పండి. అట్లా తిప్పుతూ అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసిన తర్వాత ఎంత ప్లే పెట్టుకోవాలంటే చూడండి నేను మూవ్ చేసినా కదా! మినిమమ్ ఒక్క హాఫ్ ప్లే ఒక హాఫ్ ఇంచ్ ప్లే ఉంటే సరిపోతుంది. ఆ మాత్రం ఇంచు ప్లే ఉంచుకున్న తర్వాత ఒకసారి ఎళ్లి మీదన క్లచ్ అడ్జస్ట్‌మెంట్ సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత క్లచ్ కవర్ వేసుకోండి బ్రదరు. సో, ఫైనల్‌గా అంతా అయిపోయిందనుకున్న టైంకి స్టార్ స్క్రూ డ్రైవర్ పెట్టి 10 బిట్‌తో టైట్ చేసి ఫుల్ టైట్ అయితే చేసుకోండి. అంటే లాక్ చేయండి నట్‌ని. ఇప్పుడు చూడండి కిందన ఇంకా లూజ్ ఉంది కదా! మీదన. సో, కిందన ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుందాం. ఓకేనా? ఇక్కడ చూసారు కదా! అడ్జస్ట్‌మెంట్ చాలా ఉంచాను నేను. ముందున, ఎనక 2 అడ్జస్ట్‌మెంట్ ఉంచాను. సో, ఇక్కడైతే కంప్లీట్‌గా టైట్ చేస్తున్నా. ఓకే బ్రదర్ ఇక్కడ కంప్లీట్‌గా టైట్ చేసేసా కదా! ఫర్దర్ ఏమన్నా ఇష్యూ అయితే మళ్ళీ ఎట్లా? హ్యాండ్ దగ్గర కూడా మనకి టైట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి, ఈ రకంగా నేను పెట్టుకున్నా. సో, మాక్సిమం నన్ను ఫాలో అయితే మీకు ఆ రకంగా అడ్జస్ట్ చేసుకోగలిగితే అది కరెక్ట్‌గా సరిపోతుంది సూటబుల్. సో, ఇక్కడ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు క్లచ్ కరెక్ట్‌గా ఫిట్టింగ్ అయింది. క్లచ్ అడ్జస్ట్‌మెంట్ కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడేది ఫైనల్ స్టెప్ ఏంటంటే మర్చిపోకండి క్లచ్ బోల్ట్ అనేది లాక్ చేసుకోండి. స్టార్ స్క్రూ డ్రైవర్ అండ్ 10 అండ్ 11 స్పానర్‌తో. సో, మొత్తం డౌల్స్ ఏసుకొని, ప్యాకింగ్ వేసుకొని, గనాబాన్ వేసుకొని, కవర్ అయితే క్లోజ్ చేసి మొత్తం హౌసింగ్ అంతా బిగించేసుకోండి. మొత్తం 8 బోల్ట్స్ అయితే వస్తాయి. సో, అంతా బిగించేసుకున్నాం. ఆయిల్ చూసారు కదా! ఇంజిన్ పాత ఆయిల్ మీద ఆల్రెడీ ఆయిల్ ఎంత బ్లాక్ అయిపోయిందో. సో, ఇప్పుడు ఆయిల్ వేసే ముందు ఆక్సిజన్ సెన్సార్ అయితే కనెక్ట్ చేసేయండి. ఆక్సిజన్ సెన్సార్ కనెక్ట్ చేసేసి అండ్ ఆయిల్ ఫిల్టర్ అయితే మార్చాలి. ఎందుకంటే ఆయిల్ ఫిల్టర్ బాగా
పాడైపోయిందనమాట. ఆయిల్ అంతా బ్లాక్ అయితే ఆయిల్ ఫిల్టర్ కూడా పోతుంది. బట్ క్లచ్ ప్లేట్‌లో మార్చినప్పుడు ఆయిల్ ఫిల్టర్ కూడా మార్చాలన్న సెన్స్ లాస్ట్ టైమ్ చేసిన వర్కర్‌కైతే లేదు. సో, ఈ ఆయిల్ ఫిల్టర్ మనం వేయటం లేదు. ఈ ఆయిల్ ఫిల్టర్ మన దగ్గర లేకపోతే 1 డే టైమ్ తీసుకొని మరి తెప్పించడం జరిగింది. ఇంజిన్ ఆయిల్ దీనికి క్వాలిటీ టాప్ ఏయమన్నాడు మా ఫ్రెండ్. సో, వారి కోరిక మేరకు. సో, ఆయిల్ ఫిల్టర్ కూడా తెప్పించి ఆ హోల్ ఉన్నది ఆయిల్ ఫిల్టర్ ఎలా వేయాలో మీకు తెలీదు గదా! ఆ హోల్ ఏదైతే ఉందో ఆయిల్ ఫిల్టర్‌కి అది మన సైడ్ ఫేసింగ్ ఉండాలన్నమాట. ఎందుకు మన సైడ్ అంటే మన ఆయిల్ అనేది బొక్కలో నుంచి మీదకి వెళ్తుంది హెడ్‌కి అలాగే బోరింగ్‌కి. సో, ఓకే. క్లచ్ ఆయిల్ ఫిల్టర్ ఏసేసాం. ఆయిల్ ఫిల్టర్ క్యాప్ తోసేసాం. ఇంకేముంది మొత్తం హౌసింగ్ ఇదైతే ఒక చిన్న మిస్ అయింది. ఏంటంటే క్లిప్ అనేది మిస్ అయిందన్నమాట. కొద్దిగా ముందుకి వెనక్కి అయిపోయింది. ఎడిటింగ్ నేను చూసుకోలేదు. ఇంజిన్ ఆయిల్ అయితే దీనికి 1 లీటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకోవచ్చా అంటే నేనైతే మాక్సిమం 1.2 రికమెండ్ చేస్తాను. 1.1 ఎందుకంటే రఫ్ అండ్ టఫ్‌గా వాడతారు. 150 సీసీ అయినా గట్టిగా చితకబాదుతారు. పికప్ ఎక్కువ కదా మహా. సో, మీరైతే ఎంత ఆయిల్ వేసుకుంటారో కామెంట్ చేయండి. అట్లానే దీనికి ఆయిల్ అయితే 1 లీటర్ వేస్తున్నాను. ఏ ఆయిల్ వాడొచ్చు. కొంతమంది ఆయిల్ మార్చితే హీట్ వచ్చేస్తుంది. అవన్నీ మీ యొక్క భ్రమ అండి. ఏ ఆయిల్ అయినా ఒకేలా ప్రొసీజర్ ఉంటుంది. కొన్ని ఆయిల్స్ ఉంటే త్వరగా మారిపోతాయి. అవి హీట్ వచ్చేస్తాయి గానీ, ఈ పవర్ ఆయిల్ 2050 గ్రేడ్ వచ్చేసి వాటికైతే ఇది సరిపోతుంది. ఇంజిన్ ఆయిల్ వేసేసి పైన లిడ్ అయితే క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసుకొని ఇంకో టిప్ చెప్పడం మర్చిపోయాను. ఇంజిన్ ఆయిల్ వేసిన బండి అటువైపు వాల్చి త్వరగా వేసేసుకోవచ్చనమాట. సో, నేను అది అలాగే చేపించాను. వాడి చేత వాలిపించాను. వన్ మోర్ థింగ్ ఈ పర్టిక్యులర్ ప్రొసీజర్ చేసినప్పుడు నా టైము 1:30, 2:15 అయిపోయిందండి. 2:15 అయిపోయింది. బాగా లేట్ అయిపోయింది. లంచ్‌కెళ్ళడం లేట్ అయిపోయింది. సో, కింద ప్యానెల్ అట్లనే మీద ప్యానెల్ కూడా ఫిక్స్ చేసేసుకోండి. మొత్తం వర్క్ అయిన తర్వాత ఫిక్సింగ్ జేసుకోండి. ముందు గాదు. నేను ఈ క్లిప్ ఏదైతే ఉందో మిస్ అయిందని జెప్పాను కదా! ఈ క్లిప్ అయితే మిస్ అయింది. సో, అందుకే మళ్ళా పెట్టాల్సొచ్చింది. ఎడిటింగ్‌లో మిస్సింగ్ అయింది. సో, ఫ్రెండ్స్ ఈ వర్క్ ఎలా ఉందో మీ ఎస్సే కింద కామెంట్ చేయండి. మన ఛానల్ గాని కొత్తగా కాస్త సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా వీడియోస్ చాలా ఉన్నాయి మన ప్లేలిస్ట్ చెక్ చేయండి. మరి కొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లింక్ కింద ప్రొవైడ్ చేస్తున్నా.